నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినప్పుడు అందరం చూసాము. ఆయన భౌతిక దేహం దగ్గరికి క్రాంతిని వెళ్ళనివ్వలేదు. ఇది కాకుండా అక్కడ అందరం చూస్తానే ఉన్నాం. క్లియర్‌గా ప్రభుత్వ లాంఛనాలతో పంపించాలనుకుంటే దాన్ని కూడా అడ్డుకున్నారు. పోలీస్ వాళ్ళు వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ విధి వాళ్ళు నిర్వహించి వెళ్ళిపోయారు. ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పేది ఎవరు? వాళ్ళ మిసెస్ కానీ, కొడుకు కానీ చెప్పాలి మాకొద్దు లాంఛనాలని. అంబటి రాంబాబు ఎవడు? ఒక కులానికి సంబంధించినాడు, ఒక వర్గానికి సంబంధించినాడైతే మాత్రం తను చెప్పేసుకుంటాడా? మేము చెబుతున్నాం కాపును పార్టీ వాళ్ళని చెబుతున్నాం ఇంతమంది చెబుతున్నా కూడా రేపు తన ఇంటికి తన కూతురు రాకూడదని చెప్పి కార్యకర్తలు డిసైడ్ చేస్తారు. ఒప్పేసుకుంటాడా? నిన్న వాళ్ళ మిస్సెస్ చేసిన స్టేట్మెంట్ ఒకటి బయటకు వచ్చింది. ఆ విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్ నాకు అనిపించింది. ఏంటంటే అంబటి రాంబాబు నిన్న ప్రెస్తో మాట్లాడుతూ, మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, జన సైనికులు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, మేమేమైనా ఆపామా? మేము ఆపలేదు కదా, ప్రభుత్వ లాంఛనాలు మాత్రం మేము ఆపాము అంట. ఆ ప్రభుత్వానికి చెందిన వాళ్ళే కదా జన సైనికులు, టీడీపీ వాళ్ళు ఎవరైతే వచ్చి అక్కడ ఆయన భౌతిక దేహానికి మర్యాద అర్పించి పూల పుష్పాలు పెట్టి వెళ్ళిన వాళ్ళందరూ మరి గవర్నమెంట్లో ఉన్నాళ్లే కదా, ఆ ప్రభుత్వానికి చెందిన వాళ్ళే కదా. వాళ్ళు ఎలా రానిచ్చావు, కూతుర్ని ఎలా రానికూడదు, ప్రభుత్వ లాంఛనాలు ఎందుకు ఆపారు? ఆఖరికి పాడి మోసి అంతటి దాకా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వాళ్ళ విజువల్స్ ని పిచ్చిగా ఎన్కేష్ చేసుకుంటారు. శవర్ రాజకీయానికి ముద్దు బిడ్డ. నాకు ఒక విషయం అడగాలి ఉంది, అసలు కనీసం వివేక బాడీని ముట్టుకున్నాడు ఎప్పుడన్నా? ఒక్కసారన్నా ఆయన బాడీని తాకాడా? లేదు. రాజశేఖర రెడ్డి గారి బాడీ మోటునన్న పట్టుకున్నాడు ఎక్కడన్నా? లేదు, ఎక్కడా చేయలేదు. ఏంటి ఆ విజువల్స్ ఇక్కడ? ఒక్కసారి కూడా దగ్గరికి వెళ్ళా, దూరం నుంచి ఉంటాడు అంతే అన్ని విషయాల్లో. కానీ ఇక్కడ రాజకీయం కోసం ఏకంగా పాడి మోస్తాడు, కాపు ఓట్ల కోసం. సో క్రాంతిని తోసిపడేశారు. ఏంటి విషయం అని చెప్తే రాష్ట్రం అంతటా చీ అంది. వైకాపా దుర్మార్గులు చేసిన విపరీత చేష్టకి రాష్ట్రం అంతా చీ అంది. ముద్రగడ పద్మనాభం గారి సతీమణి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఈరోజు థ్రెడ్స్లో తెగ వైరల్ అవుతుంది. ఏంటంటే, నా కుమార్తెను నేను అడ్డుకోలేదు, తన తండ్రి ఆకడి చూపు చూడటానికి వచ్చిన నా కుమార్తెను నేనెందుకు అడ్డుకుంటాను, అసలు నా కుమార్తె నా వరకు రానివ్వలేదు. ముద్రగడ గారి సతీమణి ఇక్కడ క్లియర్గా బయటకు వచ్చిన స్టేట్మెంట్. కుమార్తెను నేను అడ్డుకోలేదు, నా వరకు నా కుమార్తెను రానివ్వలేదు. ఆపిన చెంచాలు ఎవరిక్కడ? ఆ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఈ టీమే కదా. వీళ్లే కదా చెలరేగిపోయి ఇష్టం వచ్చినట్టు కాపు ఓట్లన్నీ తీసుకోవాలనుకున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు కాపుల రిజర్వేషన్లు పక్కన పడేసింది ఇవ్వనని చెప్పింది జగన్మోహన్ రెడ్డి, ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నా కూడా వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలతో పంపించకూడదని చెప్పి అంబటి సీరియస్ డ్రామా, హై డ్రామా, అక్కడ బ్యాండ్ కొడుతుంటే స్టాప్ ఇట్ అని చెప్పి రెచ్చిపోయారు. ఏంటి వికృత చేష్ట? ఆఖరికి కూతుర్ని తల్లి దగ్గర కూడా వెళ్ళనివ్వాల, కూతుర్ని తండ్రి శవం దగ్గరికి వెళ్ళినా కూడా ముట్టుకోనివ్వాల. రోడ్డు మీద ఆ పిల్ల బోర్మని ఏడుస్తున్నా ఒక్కళ్ళ హృదయం కదల్లా. రాజకీయం అంటే ఇంత నీచంగా ఉంటుంది. ఈ రోజు ఈవిడ బయట చెప్పింది మాట. రేపు ఇంకెన్ని విషయాలు బయటకు వస్తే ఈ శవ రాజకీయం ఎంతగా ఎండితే అసలు వీళ్ళకున్న పరువు ఏమన్నా ఉందా? దీనిపైనే అంబటి పైన కేసు పెట్టాడు. అంబటి ఏమంటాడు? రోజు అన్నం తిన్నట్టు తింటున్న కేసులు నేను అంట. ఈ మాట చెప్పే ముందు కొంచెం ఆలోచించుకోక్కర్లా? అక్కడ రాజకీయం చనిపోయిన బాడీ పైన కూడా చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు మీ గురించి ఏమనుకుంటాయి? ఈరోజు బయటకు వచ్చి వాళ్ళు ఆవిడ మాట్లాడుతున్నారు, రేపు వాళ్ళ కొడుకు మాట్లాడతాడు. అసలు మీ పరువు అనేది ఏమన్నా ఉందా? ఇలా ఉంటాయండి ఇలా కుల మత రాజకీయాల్లో ఎవరిని పడితే ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం. ఇలా చూస్తుంటే నేను మొన్నటి దాకా ఏం కన్వే చేశారు అంబటి రాంబాబు? వాళ్ళ మదరే వద్దన్నారు, వాళ్ళ నాన్న రావద్దన్నాడు. ముద్రగడ పద్మనాభం గారు తన కూతురు వస్తే చూపించొద్దు అని అన్నారు, చనిపోయారు, దట్స్ ఓకే. మరి సతీమణి కూడా ఒప్పుకోలేదు. నాకు అది బాధ వేసింది. సతీమణి కూడా తన కన్న కూతురు తండ్రి దగ్గరికి వస్తుంటే నో ఎంట్రీ అని గర్జించింది. మరి అది వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారో ఏంటో మనకు తెలియదు. సో
అంత లోతుగా దాన్ని డిస్కస్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అది కుటుంబ సమస్య, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులు. అరే బొచ్చుడు అనుకుంటారయ్యా, బొచ్చుడు అనుకుంటారు. కానీ అక్కడ మదర్ వద్దని చెప్పకపోయినా వాళ్ళ మదర్ స్టేట్మెంట్ వీళ్ళే ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీ ప్రభుత్వ నాచనాలు వాళ్ళ ఫ్యామిలీ కూడా కాదనలేదండి, వీళ్ళు కాదని చెప్పేస్తారు. మీరెవరు ఓన్ చేసుకోవడానికి? ఆయన పోరాటం చేసిన కాపు రిజర్వేషన్ ఏమైనా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? అట్టర్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ శవ రాజకీయం చేయడానికి ముందుకు వచ్చాడు. దీనివల్ల కాపు ఓట్లు వెళ్ళిపోతాయా? గుత్తగంప కింద, గంపగుత్తి కింద టీడీపీకి పడతాయి. ఇలాంటి చేష్టలు శవ రాజకీయాలు మానుకోకపోతే వైసీపీకి ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. కన్న తండ్రి కూతురు మధ్యలోనే విద్వేషాలు రెగ్గొట్టి ఆఖరికి కనీసం ఆఖరి చూపును కూడా నోచుకోనివ్వని పరిస్థితి టీవీలో చూసి బాధపడింది ఆవిడ. పరిస్థితికి తీసుకెళ్లారంటే సింపతి పోరింగ్గా వెళ్ళిపోయింది అమ్మాయి పట్ల. గెలవటం ఖాయం. ఏమంటారు మరి? ఈరోజు వాళ్ళ వైఫ్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ చూసిన తర్వాత అవసరమా ఈ డ్రామా అంతా? ఇది వైసీపీ డ్రామాకి ఎక్కడైనా ఎండ్ కార్డ్ పడుతుందా, లేకపోతే ఇలా కంటిన్యూ అవుతుందా? దీనిపైన మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.